మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ టూర్లో శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనంపై ఏఎన్ఎన్ ఛానళ్ల ప్రసారమైన కథనాలపై మంత్రి సీతక్క స్పందించారు. తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారు. బాలింతలకు చిన్నారులకు ఎంతో ఉపయోగపడే అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడంతో అంగన్వాడీ నిర్వహణకు సరైన చోటు లేకపోవడంతోనే నిర్వాహకురాలు తన ఇంటిని అంగన్వాడీగా మార్చి తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. ఇక శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారని, దానిని అదునుగా భావించి కొంతమంది చిరు వ్యాపారులు అంగన్వాడీ కేంద్రం చుట్టూ దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో అంగన్వాడీ కేంద్రానికి వెళ్లడానికి కనీసం దారి లేని పరిస్థితి ఏర్పడిందని ఏఎన్ఎన్ ఛానల్ కథనాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కథనాలతో మంత్రి సీతక్క స్పందించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇక గూడూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అధికారులు, సంబంధిత ఇన్స్టిట్యూటింగ్ అధికారులు కొత్తగూడ 2 అంగన్వాడీ కేంద్రాన్ని వెంటనే సందర్శించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పాత బిల్డింగ్కు తాజా పరిస్థితిని, అంగన్వాడీ కేంద్రం ముందు ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించేందుకు ఏర్పాట్లు చేయాలని, తక్షణమే అంగన్వాడీ భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. దీంతో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు గూడూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి నీలోఫర్ అజ్మీ, అదేవిధంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూటింగ్ అధికారులు కలిసి అంగన్వాడీ పాత భవనాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రం ముందు ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించాలని సదర్ షాప్ యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త ఇంట్లో నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని మండల కేంద్రంలోని మరో ఇంట్లోకి మారుస్తామని అన్నారు. శిథిలావస్థలో ఉన్న పాత అంగన్వాడీ భవనాన్ని తొలగించి నూతన భవనాన్ని ఏర్పాటు చేస్తామని గూడూరు ఐసిడిపిఓ నీలోఫర్ అజ్మీ తెలిపారు. ఏదైతే అడ్వర్స్ న్యూస్ ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్లో వచ్చిందో మన కొత్తగూడ 2 అంగన్వాడీ సెంటర్కి సంబంధించి దానికి సంబంధించి అలాగే మన మినిస్టర్ మేడం ఆదేశాల అనుసారం ఇక్కడ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కొత్తగూడ 2 అంగన్వాడీ సెంటర్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఓన్ బిల్డింగ్ మనకి 1995లో కట్టడం జరిగింది. సో అది 2009 వరకు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ని నడపడం కూడా జరిగింది మనం. అయితే ఇక్కడ బిల్డింగ్ ఆ టైంకి డిస్మాంటిల్ స్టేజ్కి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ చాలా డౌన్కి అయిపోయేసరికి ఇక్కడ అంతా రెయినీ సీజన్లో అంతా ఇక్కడ ఫ్లడ్డింగ్ అయిపోయేసరికి 2009లో కోలొకేషన్లో భాగంగా మన అంగన్వాడీ సెంటర్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఇక్కడ ఈ డిస్మాంటిల్ స్టేజ్లో ఉన్న బిల్డింగ్ దగ్గర ఇక్కడ ముందు స్ట్రీట్ వెండర్స్ అందరూ కొంచెం అక్కడంతా ఎంక్రోచ్ చేయడం జరిగింది. అలాగే మన అంగన్వాడీ సెంటర్ అక్కడ స్కూల్లో నడుస్తుండే ఇన్ని ఇయర్స్ నుంచి. సడన్గా ఏమైంది అంటే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ 2025 నుంచి అక్కడ స్కూల్లో 8th క్లాస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అక్కడ వాళ్ళ స్కూల్ పిల్లల స్ట్రెంత్ పెరిగింది. సో అందులో భాగంగా అక్కడ ఉన్న హెచ్ఎం గారు అండ్ ఏదైతే ప్రీ ఆక్యుపై చేశారో ఇక్కడంతా ఎంక్రోచ్ చేశారో ఆ స్ట్రీట్ వెండర్స్, ఆ టేలాలు కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఎంఆర్ఓ గారి ద్వారా అండ్ మన మాజీ సర్పంచ్ అండ్ ఇక్కడ లోకల్ లీడర్స్ ద్వారా. సో వాళ్ళు కూడా 2 డేస్లో అక్కడ ఖాళీ చేస్తానని చెప్పారు.